అజయ్ ఘోష్ గారు, మూర్తి, చాలా సంతోషం మీ కెరీర్ ఇంత డెవలప్ అవటం. కష్టపడ్డాను, నష్టపడ్డాను అన్నీ చెప్పేశారు, చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఇలా బోల్డ్గా ఇట్లా అరుపులతోనే ఉంటుందా, సాఫ్ట్గా ఎక్కడైనా ఈ పిల్ల గ్యాంగ్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందా? చూస్తే తెలిసిద్ది. ఇప్పుడు నేను చెప్పడం కంటే అరుపులకి ఆకలైతే ఉండవు. మీ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన చూసినట్టు ఉంటుంది నీకు. నువ్వు సహజంగా కుటుంబాల్లో చూస్తుంటాం గొడవలు కానీ ఇవన్నీ కానీ. అదే ఇందాక అన్న చెప్పినట్టు మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంది, సంఘటన జరుగుతుంటే ఇళ్లలో పోట్లాడుకున్నట్టు గోళ్ళ మీద చూస్తుంటాం కదా మనం. ఏం పోటాడు, మొగుడు పిల్ల పోట్లాడుకుంటున్నారు, ఏంది కూతురు నరుస్తున్నా, కొడుకు నరుస్తున్నా, గాలి నా కొడుకు ఇంత ఓడిపోయి ఉద్యోగం లేదు, పాడు లేదు అని అరుస్తుంటాడు కదా తండ్రి. వాడేమైనా బయట నీకులాగా ఇన్సర్ట్లు చేసుకొని అమ్మాయిలు అమ్మడి పడుతుంటాడు. ఏంది ఎట్లా తిట్టుకున్నట్టు చూస్తుంటాంగా. అట్లాంటి నిజ జీవితాలకు సంబంధించి, జీవితానికి సంబంధించిన కథ అబ్బా ఇది. నేను అదే చెబుతున్నా, మనం ఏం అవ్వాలనుకున్నాం, ఏమయ్యాము, ఏం కోల్పోయాం, చివరి దశ ఒకటి ఉంటుంది. ఏది నాకెక్కడో చదివినట్టు గుర్తు. మంచిల గ్లాసు ఒకరు అందించే టైంలో తాగలేక కింద గారిపోతా, వాళ్ళు తిట్టుకుంటా, ఏంది లేచి కూర్చోబెట్టాల్సిన టైము, మైండ్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. మనం సాధించలేనివన్నీ మన కళ్ళ ముందు ఎవరో సాధిస్తుంటే, బా ఏం కోల్పోయాను రాని జీవితంలో, ఏం సాధించాను నేను అని ఒక స్టేజ్ వచ్చింది. అది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? జీవితం ఒకటేగా ఉంది, అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. దేనికోసం పుట్టామో, దేనికోసం చేయాలో, దేనికోసం ఇక్కడికి వచ్చామో తెలుసుకొని దాన్ని సాధించాలా. దానికోసం అనుకూల పరిస్థితులు ఉంటే సాధించడం కాదు, ప్రతికూల పరిస్థితులు ఉంటే సాధించాలా. అది అద్భుతం కూడా కదా. సో మీరు ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ విషయంలో సాధించుకొని రా, అప్పుడు చూద్దాం, ఇప్పుడు సాధించారు. ఏం సాధించాం, ఏం సాధించదు, కాకపోతే చిన్న గుర్తింపు ప్రేక్షకుల దయ వల్ల, మీడియా దయ వల్ల, అందరి దయ వల్ల. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు బాగానే ఉండరు. వాళ్ళు ఇప్పుడు అట్టానే ఉందా, అప్పుడు అట్టా ఉంది, ఎప్పుడు అట్టానే ఉంటుంది. నేను అప్పుడప్పుడు బలుపుతూ చెబుతుంటా, నేను సంపాదించాను ఇదే, మీరు బతుకుతుంది ఏంది, నువ్వు సంపాదించేదే ఆ పోయే మాట్లాడవుగానే. ఇంట్లో కూర్చో, 2 ఎకరాలు వేస్తా శానంగా, నేను నువ్వేందు సంపాదించేది. అంత వ్యక్తిత్వం గల పిల్ల వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. సంతోషం. భానుచంద్ర గారు.